ఇద్దరు కలిసి ఒక అభ్యర్థి మీద ఓడిపోయారు. దానికి ఏముంది దానికి పెద్ద. రైట్, మరొక అంశం చూద్దాం సార్. అమెరికా చెప్పాకే పాకిస్తాన్ ఫౌజ్ అణుబాంబుల ఊసే లేదన్న జయశంకర్. ఇది చాలా ముఖ్యమైనది. ఏమంటే అమెరికా పాత్ర అంటే అమెరికా చెప్తే భారతదేశం విరమించింది కాల్పుల విరమణ కన్నా ఒక పెద్ద ప్రచారం ఉంది కదా. అలా లేదో మేమే నిర్ణయం తీసుకున్నామని మోదీ ప్రభుత్వం చెప్పుకుంది. ఖచ్చితంగా భారతీయులు కూడా నొచ్చుకున్నారు. ఇంత చేసి ఎవరో చెప్తే మనం ఇంత పెద్ద సార్వభౌమిక పెద్ద దేశం ప్రపంచంలో జనాభాలో అని. దీని మీద ఊగిసలాట రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ప్రభుత్వం ఇస్తూ వచ్చింది. జయశంకర్ ఇప్పుడు చెప్పేశాడు. ఈయన కూడా ఇందాక నేను దిల్ రాజు అన్నట్టే ఉభయతారకంగా చెప్పాడు. ఈయన పార్లమెంటరీ ప్రతినిధి వర్గాలు వెళ్ళే వాళ్లకు రోజు బ్రీఫింగ్ ఇస్తున్నాడు విదేశాంగ మంత్రి హోదాలో. ఆయన ఈ విషయం స్పెసిఫిక్గా అడిగారు ఎంపీలు, అన్ని పార్టీలు అఖిలపక్ష ఎంపీలు. అమెరికా చెప్పిందా లేదా, భారతదేశం యొక్క కాల్పుల విరమణ నిర్ణయానికి అమెరికాకు సంబంధం ఉందా లేదా, మాకు ఒక్కసారి తేల్చి చెప్పండి అన్నాడు. ఇప్పుడు ఆయన చెప్పింది నేను మీకు చెప్తాను, దాన్ని బట్టి మీ నిర్ధారణకు మీరు రండి. ఆయన ఏమన్నాడంటే అమెరికాతో సహా చాలా దేశాలు మాకు చెప్పాయి. అమెరికా మాకు ఫోన్ చేసినప్పుడు పాకిస్తాన్ను ఫోన్ చేయమనండి, మేము వాళ్ళనే చెప్పమనండి ఆ మాట అని మేము చెప్పాము. అవును, అమెరికా మాతో ఈ విషయం చెప్పినప్పుడు పాకిస్తాన్ను చెయ్యమనండి మేము చెప్తామని చెప్పాము. ఆ తర్వాత కొన్ని గంటలకు పాకిస్తాన్ ఆ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ చేశాడు, మేము దానికి ఒప్పుకున్నాము. సో దీంట్లో ఉందా లేదా అంటే ఉంది. అవును, అసలు ఎవరి జోక్యం లేదు, ఎవరితో మేము ఈ విషయం మాట్లాడలేదని ఆయన ఏం చెప్పట్లేదు. అవును, అమెరికా ప్రాంప్టెడ్ పాకిస్తాన్ ఆఫ్టర్ టాకింగ్ విత్ ఇండియా, అంతే కదా. అవును, కాబట్టి ఆయన ఇంకా ఒక విధంగా అంతవరకు చెప్తున్నాడు సూటిగా. అమెరికా వాళ్ళు చెప్తే మేము ఒప్పుకోవడం మటుకు మీ దగ్గర ఒప్పుకోము, వాళ్ళ దగ్గర ఒప్పుకుంటాం. అంటే వీళ్ళ పాత్ర ఉంది, అమెరికా హస్తము అమెరికా పాత్ర ఉంది, మధ్యవర్తిత్వం ఉంది అనేది ఆయన విదేశాంగ మంత్రి స్వయంగా పార్లమెంట్ ఎంపీలకు బృందానికి చెప్తున్నారు. కాబట్టి ఏ విధంగా చెప్పినా అది. రెండో విషయం ఇంకోటి కూడా వాళ్ళు అడిగారు, అదే మీరు అన్న రెండో అణుబాంబుల సంగతి. న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ దాకా వచ్చింది, రేడియేషన్, ఈ వార్తలన్నీ మీరు అన్ని చాలా చెప్పారు కదా. ఇది జరిగిందా లేదా అంటే దీని విషయం మటుగా ఆయన చాలా ఫ్లాట్గా ఖండిస్తున్నాడు. ఏ దశలో కూడా పాకిస్తాన్ మేము అణుబాంబులు వాడతామని వాళ్ళని లేదు, మేము కూడా అనవసరాల జోలికి పోలేదు. మా టార్గెట్ టెర్రరిస్టులు మాత్రమే. సో వన్స్ ఫర్ ఆల్ మాకు ఈ న్యూక్లియర్ అనే అంశం అయితే ఈ విషయంలో లేదు. టెర్రరిస్టులను టార్గెట్ చేసాం, వాళ్ళని దెబ్బతీసాం. పాకిస్తాన్ వస్తే ఒప్పుకుంటామన్నా ఒప్పుకున్నాం. సో ఇది భారతదేశం యొక్క పొజిషన్ అని చెప్తున్నారు. ముఖ్యమైన క్లారిటీ అనుకుంటున్నా ఇది.